హలో అండి, నా పేరు ధీరజ్. నేను ఇవాళ మీకు యూబర్ ఈట్స్ డ్రైవింగ్ చేసి ఎలా సంపాదిస్తారు, స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఎలా కష్టపడుతున్నారు, చాలామంది చేస్తూ ఉంటారు. సో ఇది యాప్ అన్నమాట. కార్లో మనం యూజువల్గా డ్రైవ్ చేస్తే మనకి అన్ని కైండ్స్ ఆఫ్ ప్రూఫ్స్ పెట్టాలి. కార్ ఇన్సూరెన్స్ అని, డ్రైవింగ్ లైసెన్స్ అని. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ 3 లెవెల్స్ ఉంటాయండి, G2, G1, G అని. G లైసెన్స్ ఉంటేనే మీరు యూబర్ డ్రైవింగ్ చేయొచ్చు. మిగతా యాప్స్ ఉన్నాయండి, మా ఫ్రెండ్స్ చెప్పారు కొన్ని అలౌ చేస్తాయని, బట్ నాకు అంత స్పెసిఫిక్గా తెలియదు ఏమేంటని. ప్రజెంట్ నేనున్న ఏరియాలో ఏంటి డిమాండ్ ఎట్లా ఉంది, ఏ అవర్కి ఎలా ఉంది అని చెప్పేసి అదంతా చూపిస్తుంది. నొక్కాలి, అలా వస్తూ ఉంటుంది. ఆర్డర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఇదిగోండి, ఫస్ట్ ఒక ఆర్డర్ వచ్చింది. $10కి 13 కిలోమీటర్లు వెళ్ళాలంట. 35 మినిట్ డ్రైవ్ తీసుకున్నాం. యాక్సెప్ట్ చేసిన వెంటనే ఎంత దూరం ఉంది, వెళ్ళి ఎక్కడ పికప్ చేసుకోవాలి అవన్నీ చూపిస్తుందండి. సో ఇప్పుడు మనం రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాము. జస్ట్ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పేసి నా గోప్రో ఛార్జర్ తీసుకుని వెళ్తున్నా అండి. సో మనకి ఇప్పుడు రెండో ఆర్డర్ వచ్చింది, $11 అంట. అది కూడా యాక్సెప్ట్ చేసేసాను. సో మూడో ఆర్డర్ కూడా వచ్చింది ఇప్పుడే. విత్ ఇన్ 3 పికప్స్ అయ్యాయండి. ఇప్పుడు మన ఫస్ట్ డెలివరీకి వెళ్తున్నాం. సో ఇంతకు నా గురించి చెప్పలేదు కదా, నా పేరు ధీరజ్. నేను ప్రస్తుతానికి ట్రానోలో ఉంటున్నాను. మాది రాజమండ్రి అండి. 2021లో వచ్చాను. జస్ట్ కోవిడ్ రూల్స్ అవన్నీ తీసేసినప్పుడే మాస్టర్స్ చేయడానికి వచ్చాను. మాంట్రియల్లో చదువుకున్నాను. క్యూబెక్ అనే ప్రావిన్స్ అది. మాంట్రియల్లో కంకోడియా యూనివర్సిటీ అని ఒకటి ఉందండి, అక్కడ చదివాను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ప్రజెంట్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ కింద చేస్తున్నాను ఒక కంపెనీలో. సో మనం ఇప్పుడు ఒక డెలివరీ దగ్గరికి వెళ్తున్నామండి. దగ్గరికి వచ్చాము. ప్రతి క్రాసింగ్ దగ్గర ఒక స్టాప్ సైన్ ఉంటుంది, తప్పనిసరి ఆగాలి. పెడెస్ట్రియన్కి ప్రయారిటీ అండి. ఎవరైనా పెడెస్ట్రియన్ క్రాస్ చేస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఫస్ట్ క్రాస్ చేశాక అప్పుడు మనం వెళ్ళాలి. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మీరు వెళ్ళిపోయినప్పుడు మేము వెళ్తూ ఉంటారు. ఎందుకంటే డ్రైవర్స్ మీద నమ్మకం లేక అనుకుంటే మేబీ నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది. నువ్వు వెళ్ళరా నాయనా, తర్వాత నేను వెళ్తానులే, నేను సేఫ్గా ఉండాలి ఫస్ట్ అని అంటాడు. అండ్ ఆల్సో ఒకేసారి 2-3 కార్లు వచ్చి డిఫరెంట్ క్రాసింగ్స్ దగ్గర ఆగితే ఎవరు ఫస్ట్ ఆగారో వాళ్ళే వెళ్తారండి. మన ఫస్ట్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చేసాము. లెస్ దెన్ 100 మీటర్స్లో ఉన్నాం ప్రజెంట్. మన ఫస్ట్ డెలివరీ అయిందండి 4:25కి. ఎప్పుడో 3:40కి పికప్ చేసుకున్నా మధ్యాహ్నం. ఇప్పుడు కరెంట్ టైం 4:25 అయింది. చాలా దూరం వెళ్ళాలి ఇంకా. సో కొలంబియన్ రెస్టారెంట్ది పికప్ డ్రాప్ చేయడానికి వచ్చానండి. Calling resident. ఇదిగోండి, ఇప్పుడు నా రైట్లో ఒక అతను వెళ్తున్నారు కదండి, అతను కూడా ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. సో అలాగా బైక్ పార్ట్స్ ఉంటాయి, స్పెషల్ పార్ట్స్, దాంట్లో వెళ్ళి డ్రైవ్ చేస్తూ చేయాలండి. సో ఇప్పుడు మనం వెళ్ళేది 1 వే అండి. మనకి లెఫ్ట్లో ఏదైతే కనిపిస్తుందో అది బైక్ పాత్ అనమాట. మళ్ళీ ఆ బైక్ పాత్ వచ్చేసి 2 వే, బట్ ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం 1 వే అనమాట. సో అదండి, మన 3 ట్రిప్స్ అయ్యాయి మొత్తానికి. సో ఫార్ అయితే నా యాప్లో చూపిస్తుంది ఇంత $26.98. సో ఫార్ అయితే అంత చూపిస్తుంది. సో మనం నెక్స్ట్ వచ్చే ఆర్డర్కి వెయిట్ చేయాలి. సో ఇదండి ట్రిప్ అప్డేట్. మొత్తం ఆన్లైన్ మనం 2 hours ఉంటే దాంట్లో మనం డ్రైవింగ్, ఈ పికప్ టైంలు అవంతా దాన్ని యాక్టివ్ టైం అంటారు.
అది ఆ యాక్టివ్ టైం నాది 2 hours ఉంది. ఈ 2 hoursలో మనం ఈ పికప్లు డ్రాపప్లు అవన్నీ చేసాము. సో ఇప్పటిదాకా మనకి $31 వచ్చాయి 2 hoursలో. అంటే గంటకి ఇంచుమించు $15 వేసుకోండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ బెనిఫిట్ ఎప్పుడు దొరుకుతుంది అన్నది మనకి ప్రాబ్లీ పే అవుట్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే అవన్నీ రీక్యాల్కులేట్ చేసి చెప్తారు అన్నట్టు ఉంది వాళ్ళ వెబ్సైట్లో. సో చూద్దాం. ఆల్ రైట్, సో మొత్తం 4 డెలివరీస్ చేసామండి. 4 డెలివరీస్కి $31 వచ్చాయి. చాలా వేడిగా కూడా ఉంది ఇవాళ. సో జస్ట్ ఇమాజిన్ సైకిల్ మీద వాక్తో చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని. అండ్ పెద్ద ఒకవేళ దీని మీద డిపెండ్ అవ్వాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫుల్ టైం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పార్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు. రోజు ఒకలా ఉండదు. అండ్ ఇవాళ సండే, యూజువల్గా పీక్ డేస్ అంటారు వీటిని. పీక్ డేస్ వచ్చేసరికి అందరూ అనుకుంటారు చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అది ఇది అని చెప్పేసి. బట్ దానికి కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆన్ చేసినంటే నాకు 3 ఆర్డర్స్ 4 ఆర్డర్స్ వచ్చేసాయి. బట్ లాస్ట్ 30 minutes నాకు ఒక ఆర్డర్ కూడా రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేవలం దీని మీదే డిపెండ్ అయి ఉంటే ఐఎమ్ రియలీ అట్ క్రాస్ రోడ్స్ అని చెప్పాలి. నిజంగా ప్రాబ్లంలో ఉన్నట్టే. కేవలం నేను యూబర్ ఇన్కమ్ మీద డిపెండ్ అయితే, ఎందుకంటే రౌండ్ ద క్లాక్ చేస్తూ చదువుకోవడం అన్నది చాలా కష్టం చదువుకునే వాళ్ళకి. ఇంకో జాబ్ ఉంది, ఫుల్ టైం జాబ్ ఉండి ఆర్ ఇంకో ఇదేదో పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటే ఓకే. ఒక $4 వచ్చింది. $4 అంటే $250. యూజువల్గా యూబర్ ఈట్స్ స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే నేను ఓన్లీ డెలివరీ గురించి మాట్లాడతాను. సో ఈ ఫుడ్ డెలివరీ చేసిన వాళ్ళకి ఒక్కొక్క వీక్ ఒకలా ఉంటుందండి. అండ్ ఆల్సో సీజనల్ డిస్కౌంట్ బట్టి కూడా ఉంటాయి. ఎవడో అరుస్తున్నాడు వెనకాల. తిన్నది ఎవరికో తిన్నది అరగలేదు సరిగ్గా అనుకున్నా, గట్టిగా అరుస్తున్నాడు. ఇప్పుడే మన డబుల్ ఆర్డర్ పికప్ కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు మనం డౌన్ టౌన్లో ఉన్నామండి. ఈ హైవేస్ చూడండి. High rises everywhere. ఓకే అండి. సో ఫార్ నేను 3 hours 40 minutes ఆన్లైన్లో ఉన్నాను. 2 hours 51 minutes నేను యాక్టివ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటే దానికి $45 వచ్చింది. సో దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో మొత్తం 7 డెలివరీస్ చేస్తే నాకు $45 వచ్చాయండి. అది కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 hours 40 minutes అంత టైం ఉన్నాను. కాకపోతే దాంట్లో నేను 1 hour 10 minutes ఖాళీగా ఉన్నాను. ప్రాక్టికల్గా చెప్పాలంటే 2 hours 50 minutesకి $45 వచ్చాను. ఇప్పుడు ఒక డెలివరీ వచ్చిందండి, వెళ్దాం పదండి. సో యూజువల్గా ఈ ఫుల్ టైం పార్ట్ టైం దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. యూబర్ డెలివరీ అన్నది కొంచెం టెంటేటివ్గా ఉంటుందండి. ఒక రోజు ఒకలా ఉంటుంది, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. దీని మీద కంప్లీట్లీ డిపెండ్ అయ్యి మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ అనే చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, వీక్ డేస్ అంతా ఒకలా ఉంటుంది, వీకెండ్ ఇంకోలా ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీస్, ఆ ఫ్లక్చుయేషన్స్ మనం మేనేజ్ చేయగలిగితే బాగుంటుంది. సమ్మర్లో యూజువల్గా తక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎందుకంటే జనాలు బయటకు వచ్చి తినాలని ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరినీ బయటికి తీసుకొచ్చి మంచిగా ఎండల్లో తిరుగుదాం అన్నట్టు. ఎందుకంటే అందరూ బయట ఎండగా ఉంటుంది కాబట్టి హాయిగా బాగుంటుందని చాలామంది చేస్తారనమాట. ఇంకా వింటర్ గురించి మీకు తెలిసిందే కదా. వింటర్లో యూజువల్గా ఎవరు బయటికి రావడానికి ప్రిఫర్ చేయరు కెనడాలో. అండ్ చలిగా ఉంటుంది. సో బయటికి రావాలంటే వింటర్ షూస్, జాకెట్ అవన్నీ వేసుకుని తిరగాలి. సో అంత త్వరగా జనాలు లైక్ చేయరు బయటికి రావడానికి. సో ఈ ప్రాసెస్లో యూజువల్గా ఈ డెలివరీస్ వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది సమ్మర్లో చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే చెప్పాను కదండి, జనాలు బయటకు వస్తూ ఉంటారు పిల్లలతో సహా, పిక్నిక్స్ అని అలాగా బార్బెక్యూస్ అని ఇలా మంచి మంచి పార్టీస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దీనివల్ల నేను సమ్మర్ అన్నది ఇవంతా బాగా సజెస్ట్ చేయను.
వింటర్ ఇస్ ద బెస్ట్ టైం అండి, ఎందుకంటే టిప్స్ వింటర్ టైంలో బాగా ఇస్తారు. సో కాన్స్టెంట్ ఇన్కమ్ అయితే త్రూ యూబర్ మనం సంపాదించలేము, అది గుర్తుపెట్టుకోండి. ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, వేరియేట్ అవుతూ ఉంటుంది, ఒక రోజు ఒకలా ఉండదు. వారంలో 7 రోజులు ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం బాగా ఎక్కువ డెలివరీస్ ఉంటాయి, ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు అండ్ డెలివరీస్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. డ్యూరింగ్ వీక్ డేస్ అందరూ వర్క్ పనిలో, అందరూ ఆఫీస్కి వెళ్ళడం అవన్నీ ఉంటాయి. అండ్ ఈ మధ్య బ్యాక్ టు ఆఫీస్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు అందరినీ ఆఫీస్కి రండి, అట్లీస్ట్ మినిమం 4 days అన్నా మీరు ఆఫీస్కి రావాలి, 3 days అన్నా మీరు మినిమం ఆఫీస్కి రావాలని ఒక్కొక్క కంపెనీ ఒక్క పాలసీ ఉందన్నమాట. వాళ్ళు అవన్నీ అవాయిడ్ చేస్తా చేయాలి కదా, సో దాన్ని బట్టి చూసుకుంటే త్రూ అవుట్ ద వీకెండ్ అంత ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అండ్ డ్యూరింగ్ వీక్ డేస్ మాత్రం అంత గొప్ప గేమ్ రావని నా ఒపీనియన్. సో హియర్స్ ద ట్రిప్ అప్డేట్ అండి. సో ఫర్ ఆన్లైన్లో 4 hours 90 minutes ఉంటే దాంట్లో యాక్టివ్ టైం వచ్చేసి 3 hours 24 minutes. ట్రిప్స్ వచ్చేసి 9 పాయింట్స్ irrelevant అండ్ దిస్ ఇస్ వాట్ ఐ ఎర్న్ సో ఫార్. సో అదండి విషయం. ఇంకా నాకు ఓపిక కూడా లేదు, ఎందుకంటే రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఒక ప్రాజెక్ట్ వచ్చింది ట్రంప్ గారి టారిఫ్స్ మహిమ వల్ల. ఈ రోజుకి అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ part 2 కింద తీస్తాను, ట్రై చేస్తాను మొత్తం ఒక హోల్ వీకెండ్ చేయడానికి.